హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాటి రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని గోంగూర ఆకులని వేసేసుకోవాలి. నేను 2 కట్టలు తీసుకున్నానండి. మంచిగా మగ్గిపోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇలా సపరేట్ అయినప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ పోసుకొని 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా అల్లం పచ్చివాసన పోవాలండి, ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. అది మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. ఇది ఒక 50% కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా మంచిగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. గ్రేవీ కోసం నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను, సరిపోతుంది. ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మన చికెన్ కుక్ అయిపోయినట్టే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.